అందరికీ ఈరోజైతే మా బెండ కట్ట లాగిస్తున్నాం అనమాట. 7 సార్లు తెగట్లా కదా, గడ్డి ఎంత ఎదక్కపోతే అటు గడ్డి లేనికెళ్ళి అయితే నీట్గా వస్తుంది, ఇటు గడ్డన్నకి వెళ్ళేమో రావట్లేదు కరెక్ట్గా. సాలు జారిపోతున్నాయి అనమాట. చెట్లు మొత్తం మళ్ళీ కొయ్యాలి మనమే. వచ్చినవి వస్తున్నాయి, రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, అసలుకి బెండకట్ట సాలు ఎక్కడుందో కూడా కనపడకుండా అయితే గడ్డి ఎదిగిందనమాట. ఫస్ట్ శుభ్రంగానే చేసాం, కానీ రెండోసారి కాపు వస్తుంది కదా అని నీళ్ళు పెట్టి బాగా ముందేసాం. ముందు కట్టలు ఆ ముందు మొత్తం గడ్డికి పట్టింది. పాపం ట్రాక్టర్ అబ్బాయికి అయితే సాలు ఎక్కడుందో అది కూడా తెలియట్లేదు పాపం గడ్డిలో. అయినా లాగుతున్నాడు, మా తమ్ముడే కాబట్టి కొంచెం ఓపిక చేస్తున్నాడు. ఈ సైడ్ అయితే కొంచెం గడ్డి తక్కువ ఉంది, చక్కగా వేర్లతో సహా పీగుతుంది గడ్డిని ఈ మొక్కలు. అక్కడి నుంచి అటు ఒక అరెకరం మందం బాగా గడ్డి ఉంది. గడ్డి ఉన్నదేమో ట్రాక్టర్ పడేయలేకపోతుంది అనమాట, జారిపోతుంది. మొద్దులన్నీ అట్టే ఉంటున్నాయి. చూడండి ఫ్రెండ్స్, కట్టెలాగడానికైతే మాది చాలా ఇబ్బంది అవుతుంది. బయట వాళ్ళు అయితే సగంలో వదిలేసి వెళ్ళేలాగా ఉందన్నమాట గడ్డి. మా తమ్ముడే కాబట్టి జాగ్రత్తగా లాగుతున్నాడు, లేట్ అయినా పర్లేదులే అని ఒక్కొక్కసారి. చూడండి, మీరు కూడా ఇలాగే లాగిస్తారా? బెండకట్టైనా పత్తి కట్టైనా. వర్షం పడింది కాబట్టి ఇంకా మట్టిలో కంటా వస్తుంది. అప్పుడు బోదెలు తోలిచ్చింది అనమాట ట్రాక్టరు, అందుకని ఏర్లతో పాటు పీక్ వస్తుంది వర్షం పడింది కాబట్టి, లేదంటే పైన దూసుకొస్తుంది. ఈ గడ్డిలో ఇంకా వర్షం పడినప్పుడైతే అసలే రాదనమాట. అయినా బాగానే ఇబ్బంది పడుతున్నాడు తమ్ముడు. అంత ఈజీగా అయితే ఏం లేదు మాది కట్టెలు లాగటం, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజైతే మేము బెండకట్ట లాగిస్తున్నాం ఫ్రెండ్స్. లాగిన తర్వాత ఉంటుంది అనమాట మా పని. ఇదంతా పోగులు వేయటం, ఇంకా తెగని ఉంటే కొయ్యాలి. చుట్టూ రేక్ కంప కింద ఎదిగింది ఫ్రెండ్స్. పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయాలి. పొలం అంతా శుభ్రం చేసుకోవడం స్టార్ట్ అనమాట. ఒక 15 రోజులు గ్యాప్ తీసుకున్నాము మధ్యలో. 15 రోజులు అయితే రెస్ట్ వచ్చింది మాకు మధ్యలో. ఇంకా స్టార్ట్ అనమాట పనులు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.